గాలి ఉంటేనే గాలిపటం ఎగురుతుంది, రైట్ అంటేనే బస్సు కదులుద్ది, సై అంటేనే ఆట మొదలవుద్ది. అలాగే రోటి పచ్చడి కలుపుకొని తింటేనే దాని రుచి తెలుస్తుంది. మరి ఈ రోజు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ రోటి పచ్చడి ఏంటో చేసేద్దామా? ఈ రోజు చట్పట్లో మనందరికీ నచ్చే పచ్చడి తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు చట్పట్లో మా అందరి కోసం ఏం చేస్తున్నారు? నువ్వులు మామిడికాయ పచ్చడి. నువ్వుల మామిడికాయ పచ్చడి, నిల్వ పచ్చడి ఇది. ఓ, నువ్వులతో అంటే నువ్వుల పొడితో కలుపుకొని మామిడికాయ నిల్వ పచ్చడి బాగుంటుంది. ఆవపిండి వేస్తాం కదా మామూలుగా ఆవకాయ అంటే ఆవు పిండి వేస్తాము, మెంతికాయ అంటే మెంతి పిండి వేస్తాము, అల్లం వెల్లుల్లి అంటే అల్లం వెల్లుల్లి వేస్తాము. నువ్వులతోటి పెసరపప్పుతోటి, పల్లీలతోటి, కొబ్బరితోటి అలా చాలా చాలా డిఫరెంట్ నిల్వ పచ్చళ్ళ అన్ని నిల్వ పచ్చళ్ళు. నీళ్ళ ఆవకాయ అంటే ఆయిల్ లేకుండా కూడా పెడతాము. నీళ్ళ ఆవకాయ అంటే ఆయిల్ ఉండదు, మనకి కావాలంటే ఆయిల్ మనం తినేటప్పుడు తాలింపు వేసుకోవచ్చు, లేదంటే అలాగే తినేసేయచ్చు. అవునా? అది కూడా చేస్తాం. అది కూడా నిల్వ పచ్చడి. ఓకే, ఈసారి మళ్ళీ అది చూపిస్తారా మాకు? తప్పకుండా. ఎందుకంటే ఆయిల్ లేదంటున్నారు కదా. ఆయిల్ ఉండదు. చూద్దాం ఎలా చేస్తారు. అసలు ఎలా నిల్వ ఉంటుంది ఆయిల్ అయిపోతే? ఉంటుంది, అందులో మనం కరెక్ట్ ప్రాసెస్ మామిడికాయ పుల్ల మామిడికాయలు ఉప్పు కారం పసుపు అవన్నీ వేస్తాం కదా, నిల్వ ఉంటుంది. ఓకే, అయితే సో ఈ రోజు అయితే మాకు నువ్వుల మామిడికాయ నిల్వ పచ్చడి కదా. నువ్వుల మామిడికాయ నిల్వ పచ్చడి. మరి కావాల్సిన పదార్థాలు చూద్దామా? అలాగే. నువ్వుల పొడి మామిడికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కేజీ, నువ్వుల పొడి 1/2 కేజీ, కల్లుప్పు 1/2 కేజీ, కారం 4 టీ స్పూన్స్, నూనె 1/2 కేజీ, పసుపు 1 టీ స్పూన్, వెల్లుల్లిపాయ రెబ్బలు 100 గ్రాములు, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, మెంతి పొడి 2 టీ స్పూన్లు, ఆవపొడి 2 టీ స్పూన్లు. పద్మ గారు, మనకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాము, రెడీగా ఉన్నాయి. అయితే ఏంటది తడి ముద్దలాగా ఉంది నువ్వుల పొడి? నువ్వుల్లో ఆయిల్ ఎక్కువగా ఉంటే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. దంచుకుంటే అంటే మనకు నువ్వుల్లో నుంచి కదా ఆయిల్ వచ్చేది, పల్లీల నుంచి ఆయిల్ వస్తుంది. కొన్ని నువ్వులలో ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటే అది వేయించి దంచుకుంటే ముద్దలాగా అందులో ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, నేను అసలు ముందు చూస్తుంటేనే కావాల్సిన పదార్థాల్లో అదేంటి ఇది ఉంటుంది, పేస్ట్ లా ఉంది కదా. పేస్ట్ కాదు, డౌట్ వచ్చేసి ముందే రెడీగా దంచి పెట్టేసాం. ఈ నువ్వులు వేయించి ఇలా మెత్తగా దంచి పెట్టేసాం. ఇలా రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇది నిల్వ పచ్చడి కాబట్టి ముఖ్యంగా మనం మెజర్మెంట్స్ తెలుసుకోవాలి. ఎలాగో చెప్పండి. మామిడికాయ ముక్కలు 1 కేజీ, నువ్వులు పేస్ట్ అంటే పేస్ట్ అంటే నీళ్లు కాదు, పొడి నువ్వుల పొడి 1/4 కేజీ, ఉప్పు 1/4 కేజీ, నూనె 1/4 కేజీ, ఇవన్నీ 1/4 కేజీ, 1 కేజీ ముక్కలు. అందులో కారము ఒక చిన్న గ్లాస్ వేసుకోవచ్చు, లేకపోతే ఒక 4 టేబుల్ స్పూన్స్ చాలు. ఇదేంటంటే ఉప్పావకాయ అని కూడా అంటారనమాట. దీంట్లో కారం ఎక్కువగా వేయరు, పిల్లలు చాలా లైక్ చేస్తారనమాట. హ్యాపీగా అన్నంలో నెయ్యి వేసి కలిపిచ్చేసి బాగా తినేస్తారు. అంతే కదా, ఎంత మంచిది పిల్లలకి ఇది. నువ్వులు వెల్లుల్లిపాయ రెబ్బలు, మెంతి పొడి, ఇవన్నీ మామూలుగా పచ్చడి అనగానే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా అబ్బా సరే అని తింటారు. చక్కగా ఇలా చేసి పెట్టచ్చు. మరి ఇంకా అయితే ఆలస్యం చేయకుండా మాకు ఎలా కలపాలో చూపించండి. అలాగే, నాకు ఒక బేసన్ ఇవ్వండి. సో ఇది మామూలుగా మనం పచ్చడి కలుపుకునే గిన్నె తీసుకొని ఇందులో ఫస్ట్ ఇది నువ్వులు వేయించి దంచుకున్న నువ్వులు పొడి 1/4 కిలో, ఉప్పు 1/4 కిలో, ఇది కూడా దంచిన కల్లుప్పు ఉంటుంది కదా, అది దంచుకున్నది. మామూలు మనం కూరల్లో వేసే ఈ సాల్ట్ కాదు, కల్లుప్పుని తీసుకొని మెత్తగా ఒక మిక్సీలో తిప్పేసినా చాలు కదా. అంటే మనకు రెడీగా దొరుకుతుంది. దంచినప్పు కూడా దొరుకుతుంది. ఒకవేళ మనకి సడన్ గా పచ్చడి మామిడికాయలు ఉన్నాయి పచ్చడి చేసుకోవాలనుకుంటే కల్లుప్పు ఉంటుందిగా, అది మిక్సీలో వేసేసుకోవచ్చు. కారం దీంట్లో కారం ఎక్కువగా వేరు, చూచాయిగా కొద్దిగా వేస్తాను అనమాట. కొంతమంది అయితే అసలు కారం వేరు, అసలు వేరు. నేను కొద్దిగా వేస్తాను. ఆవాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే జీలకర్ర పొడి, జీలకర్ర వేయించి పౌడర్ చేసుకుంది, మెంతి పొడి, పసుపు,
అన్ని పావు కిలోలు దీనికి. ఏది మామూలుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ పావు కిలో. నువ్వుల పొడి పావు కిలో తీసుకోవాలి ఈక్వల్ గా. కారం ఒక 4 స్పూన్లు, మిగిలినవన్నీ 2 స్పూన్లు వేసేసాం సరిపోతుంది. నూనె పావు కిలో. ఓకే, నూనె పావు కిలో. మామిడికాయ ముక్కలు 1 కిలో. 1 కిలో. అవును. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మామూలుగా పచ్చడిలో వేసేస్తాం, మన ఆవకాయలో వేసినట్టే. వెల్లుల్లి అవి కూడా బాగుంటాయి కదా ఆవకాయలో. వెల్లుల్లి బాగా ఊరిపోయిన తర్వాత ఉప్పు పులుపు కారం అన్ని పడతాయి కదా, టేస్ట్. సో మనకు నువ్వుల్లోనే వేయించి పొడి చేసుకున్నప్పుడు ఆయిల్ ఉంటది కాబట్టి ఇలా ముద్దలాగా వస్తుంది. కొన్ని నువ్వులలో అలా ముద్దగా వచ్చేస్తుంది, కొన్ని నువ్వులలో రాదు, పొడిగానే వచ్చేస్తుంది. నూనె ఉంటేనే మంచిది కదా. నూనె ఉంటేనే మంచిది. వేయించి పౌడర్ చేయాలి కదా నువ్వు. వేయించుకోవాలి కంపల్సరీ. మనం ఏదైనా పెసర ఆవకాయలైనా వేయించుకోవాలి, పల్లీలైనా వేయించుకోవాలి, అన్ని వేయించుకోవాల్సిందే. అంటే కొంతమంది పెసరపప్పు పచ్చిది పెడతారు, కొంతమంది వేయించుతారు. ఉండలు లేకుండా బాగా మనకేంటంటే కారం, ఉప్పు, ఈ నువ్వుల పొడి ఏదైనా సరే ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పచ్చళ్ళకి ఏదైనా ఏ పచ్చడి పెట్టినా ప్రాసెస్ అన్ని బాగా కలిసిపోవాలి, అప్పుడే మనకు బాగా నిలువ ఉంటుంది. సో ఇట్లా ఉండలు లేకుండా బాగా కలపాలి. ఆల్మోస్ట్ మీరు ఒక పావు గంట సేపు కలిపారు. బాగా కలిపితేనే అది మనకి ఎంత మిక్సింగ్ బాగా ఉంటుంది అనమాట. ఉప్పు ఏంటంటే ఇది దంచిన ఉప్పు కాబట్టి కొంచెం ఉండలుగా మొత్తం కరిగిపోతేనే బాగుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే నూనె. ఇది పల్లి నూనె. ఇది పల్లీల నూనె. ఆల్రెడీ నువ్వులు ఉంది కాబట్టి పల్లీలు ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇంకా పిండి బాగా కలుస్తుంది కదా. బాగా కలుస్తుంది. ఏ మామిడికాయ పచ్చడి ఏదైనా సరే మనం గ్రేవీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే ముక్కలు వేయాలి. ముక్కలు వేస్తే పచ్చడి అయిపోయినట్టే కదా. అంతే. అంటే ముందు ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అవును, ప్రాసెస్ చాలా ముందే ఉంటుంది, ఆ తర్వాత కలపడం ఈజీ. ఇవన్నీ రెడీ పెట్టుకోవటమే ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఇందులో ముక్కలు వేయండి. వేసే కొద్దిగా వేస్తూ కలిపేసి నేను ఒక ముక్క తీసుకున్నా. పచ్చడి కలుపుతుంటే అంతే తినాలి. అవి ముట్టుకుంటుంటే పట్టుకోకు తడిచేయి ఉంటది అంటారు. అరుస్తూ ఉంటారు, ఎవరిని తగలనివ్వరు. ఎందుకంటే పిల్లలు ఆట అక్కడ ఇక్కడ ఆడుతూ ఉంటారు, చేయి తగులుతుంది కదా, ఏదైనా డస్ట్ ఉంటది అని చెప్పేసి ఎవరిని ముట్టుకోనివ్వరు. కానీ అటు వెళ్తానో ఇటు వెళ్తానో ఒక ముక్క మాత్రం తీసుకొని పరిగెత్తారు. రెడీ అయిపోయింది. ఓకే. సో దీన్ని ఇలా కదిలించకుండా పక్కన పెట్టేయాలి కదా. 3 డేస్ పక్కన పెట్టాలి. 3 డేస్ తర్వాత బాగా కలిపేసి జాడీలో పెట్టేసుకో. ఉప్పు కారం అన్ని ఎట్లా ఉన్నాయో సరిపోయినా లేదో చూడొచ్చు. ఉప్పుగా నువ్వుల టేస్ట్ తగులుతూ ఉంటుంది. అంతే, ఉప్పుగా ఉంది, కొంచెం ఉంటుంది. ఆ తర్వాత నువ్వుల టేస్ట్ తెలుస్తుంది. ఇదేంటంటే ఊరాక ఆ మామిడికాయలో ఉన్న పులుపు బయటకు వచ్చేస్తుంది అనమాట. అంతే. ఇందులో మనం కారం తక్కువగా వేస్తాం కదా, అందుకని నేనే చెప్తున్నా ముందు టేస్ట్ ఎలా. అవును, కొంచెం ఉప్పు ఉంది కారం తగ్గటం వల్ల. అలా నువ్వుల ఫ్లేవర్, నువ్వులు ఎక్కువ వేస్తాం కదా, నువ్వులు మామిడికాయ కాబట్టి నువ్వులతోనే ఎక్కువగా ఉంటుంది. ముక్క ఊరి పులుపు కూడా జాయిన్ అవుద్ది కాబట్టి అప్పుడు ఇంకా బాగుంటుంది. 3 డేస్ తర్వాత ఇంకా బాగుంటుంది. అవును, చూసారుగా నువ్వుల పొడి మామిడికాయ నిల్వ పచ్చడి. చాలా ఫ్లేవర్ చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. అయితే ఇంకా ఊరాలి కాబట్టి మనకు అంత ఇప్పుడే నాకు తెలియదు కదా టేస్ట్, కానీ చాలా బాగుంది. నువ్వుల పొడి వాసన చాలా బాగుంది మామిడికాయ కాంబినేషన్ లో. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. నువ్వుల పొడి మామిడికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కేజీ, నువ్వుల పొడి పావు కేజీ, కళ్ళుప్పు పావు కేజీ, కారం 4 టీ స్పూన్స్, నూనె పావు కేజీ, పసుపు 1 టీ స్పూన్, వెల్లుల్లిపాయ రెబ్బలు 100 గ్రాములు,
జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, మెంతి పొడి 2 టీ స్పూన్లు, ఆవపొడి 2 టీ స్పూన్లు. నువ్వుల పొడి మామిడికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో మనం కొలత ప్రకారం వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న మెత్తని కల్లుప్పు ఒక పావు కేజీ వేసుకోవాలి. తర్వాత కారం ఒక 4 టీ స్పూన్స్. తర్వాత ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా ఉండలు లేకుండా చాలాసేపు కలుపుకోవాలి. తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసి నూనె కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ కారం అంతా బాగా గుజ్జులాగా కలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా దీనిని 3 రోజుల పాటు ఊర పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నువ్వుల పొడి మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ. సో పద్మ గారు, నువ్వుల పొడితో మామిడికాయ నిల్వ పచ్చడి మా అందరికి అంటే వెరైటీగా ఆవకాయ పాడతో అందరికి తెలుస్తుంది. సో ఇలా వెరైటీ పచ్చళ్ళు మామిడికాయతో నిల్వ పచ్చళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. వెల్కమ్ ప్రవీణ. నువ్వుల మామిడికాయ నిల్వ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా www.youtube.com/etv అభిరుచి లేదా www.facebook.com/etv అభిరుచిలోకి వెళ్ళి నువ్వుల మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చేసామో చూసేయండి. సో ఈ రోజు చట్పట్ చూసారు కదా. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.